మందుబాబులకు పెద్ద శాఖ ఇచ్చిండ్రు తెలంగాణ సర్కారోళ్ళు. లిక్కర్ రేట్లను పెంచుకుంటా ఉత్తర్వులు ఇచ్చిండ్రు ఆప్గారోళ్ళు. కోటర్ సీసా మీద 10 రూపాయలు, హాఫ్ బాటిల్ మీద 20 రూపాయలు, ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు పెంచిండ్రు. పెరిగిన రేట్లను ఇయ్యలడికెంచి అమలు చేయాలని ఇప్పటికే వైన్స్ దుకాణాలకు ఆర్డర్ పాస్ చేసిండ్రు ఆఫీసర్లు. చీప్ లిక్కర్ రేట్లను మాత్రం పెంచలేదు గాని తతిమ్మ లిక్కర్లు అన్నింటికి పెరిగిన గివే రేట్లు అమలు చేస్తారట. అయితే గీనడమనే బీర్ల రేట్లను 15% పెంచిన సర్కారోళ్ళు ఇప్పుడు లిక్కర్ రేట్లను కూడా పెంచే వరకు చాలా మంది మందుబాబులు మస్తు పరిశాన్ అవుతున్నారు. ఇప్పటికే బీర్ల రేట్లు పెరిగినాయని బాధపడుతుంటే ఇప్పుడు లిక్కర్ రేట్లను కూడా పెంచిండ్రు సర్కారోళ్ళు. సర్కారుకు ఆమ్దాన్ తెచ్చే మా మందుబాబులకు ఆఫర్లు పెట్టాల్సింది పోయి నీ అవ్వ మీదికెంచి రేట్లు పెంచి మమ్మల్ని ఆగం చేస్తున్నారని మొత్తుకుంటున్నారు గీ ముచ్చటెరకైన కొందరు మందుబాబులు. అయితే సర్కారు గల్లెపెట్టె నింపుకోనీకే లిక్కర్ రేట్లను అడ్డగోలుగా పెంచి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ సర్కారుల మీద గరమైతున్నారు ప్రతిపక్ష లీడర్లు కొందరు. కానీ ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం, ఆకచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టం అన్నట్టు మొత్తానికి అధికారంలో ఏ పార్టోళ్ళున్నా ఆఖరుకు నడ్డిరిగేది మాత్రం మందుబాబులదే ఉన్నట్టున్నది పోన్రి. మొత్తానికైతే అప్పుల పాలై బయట అప్పు ఊడతలేదని బాధపడుతున్న సీఎం రేవంత్ అన్నకు ఆమ్దాని పెంచుకునేటందుకు మా ట్యాక్స్ పేయర్సే దిక్కైనరని కొంతమంది మందుబాబులు అంటున్నారు. సర్కార్ను అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకొచ్చేటందుకు మా కార్యాలు ఖరాబైన దినాం మందు యుద్ధం మాత్రం ఆపమని కొంతమంది కోటర్ సీసాల మీద శపథం కూడా ఎత్తున్నారట. మందు రేట్లు పెంచినాక సర్కారుకు ఏ పాటి ఆమ్దాని పెరుగుతుందో చూడాలే మరి.